ధన్యవాదాలు అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలల్ని మంజూరు చేసినందుకు మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనం ప్రారంభించినటువంటి ఇంటిగ్రేట్ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటి కూడా మరి శంకుస్థాపనలు జరిగినాయి. కానీ వాటిని త్వరతగిన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో గౌరవ మంత్రి గారు మరి చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యా వ్యవస్థను ఒక బృహత్తరమైనటువంటి పథకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మేమందరం కూడా హాస్టల్లో అందరం కూడా హాస్టల్లో చిన్న హాస్టళ్లలో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళం అధ్యక్ష. హాస్టల్లో ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మనం అనుభవించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చూసినటువంటి పరిస్థితులు అధ్యక్ష, నాయకునికి ఓ కమిట్మెంటు ప్రజల పట్ల, ప్రజలు మరి ఏం కష్టాలు ఎదుర్కొంటారనే ఒక నాయకునికి ఒక కమిట్మెంట్ ఉంటుంది అధ్యక్ష. మనం చాలామందిని చూసినాం అధ్యక్ష. కానీ ఇవాళ బలహీన వర్గాల పిల్లలు మరి హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళ అధ్యక్ష, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ పిల్లల అధ్యక్ష, ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని భావి తరాలకు అందించాలన్నటువంటి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి గొప్ప అవకాశం ఒక నాయకునికి కలిగిందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే హాస్టల్లో మనం చూసాం చాలాను భోజనాలు, ఒకటే రూమ్లో 10-20 మంది పడుకునేటువంటి విద్యార్థుల యొక్క కష్టాలు, ఇటువంటి పరిస్థితి నుంచి అన్ని చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల పిల్లలకు కులాల మతాల మధ్యన అంతరాయం లేకుండా అన్ని వర్గాల వారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కలిసి చదువుకోవడం ద్వారా ఈ కులాల మధ్య అంతరాయం కూడా తగ్గిపోవడం, ప్రభుత్వం అన్ని వసతులతో కల్పించి విద్యను అందించేటువంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి మా అన్ని నియోజకవర్గాల ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగానే మేమందరం కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ చాలామంది చెప్తా ఉన్నారు అధ్యక్ష, గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మేము కులానికి ఒకటి ఇచ్చినాం, మతానికి ఒకటి ఇచ్చినామని ఇచ్చినారు అధ్యక్ష. ఇవాళ వరకు ఒక్క స్కూల్ భవనాలు కూడా హాస్టల్ భవనాలు కట్టలేదు అధ్యక్ష. ఓన్లీ ప్రైవేట్ బిల్డింగ్లో చిన్న బిల్డింగ్లలో ఆ రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మనం కూడా ఇచ్చినాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ఇచ్చినాం, అన్ని భవనాలు నిర్మించి పిల్లలందరూ వదిలినాం అధ్యక్ష. అదేవిధంగా కస్తూరిబా పాఠశాలలు ఇచ్చినాం అధ్యక్ష. అన్ని మండలాల్లో కస్తూరిబా పాఠశాలలు ఇచ్చి అన్ని ప్రభుత్వ భవనాలు కట్టి అందులో పిల్లలను ఇవాళ మనం చదివించిన పరిస్థితి ఇచ్చినాం అధ్యక్ష. కానీ ఇవాళ గత ప్రభుత్వంలో మేము రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చినాం గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం, కనీసం చాలని వసతులు లేని చిన్న ఇళ్లలో ఆ పాఠశాలను పెట్టి ఆ విద్యార్థుల అవస్థలు కష్టాలు చూస్తుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో నా దగ్గర కూడా రెసిడెన్షియల్ పాఠశాల నాకు 5 మండలాలు ఉండే అధ్యక్ష, ఉమ్మడి మండల అప్పుడు, ఇప్పుడు చాలా అయినా 8 అయినాయి అనుకోండి. ఆ 5 మండలాలకు 5 కస్తూరిబా గాంధీ పాఠశాలలు ఇచ్చి బిల్డింగ్ కట్టించడం, అన్ని వసతులు కల్పించి, అదేవిధంగా
అన్ని మోడల్ స్కూల్స్ కట్టినాం. అదేవిధంగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆ రోజు ఇస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించి మన ప్రభుత్వం ఆ రోజు విద్యార్థులన్నిటి వసతులు కల్పించిన రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల కట్టించి విద్యార్థులందరూ వసతులు కల్పించిన ప్రభుత్వం మనది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అధ్యక్ష హడావిడిన హాస్టళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పి ఆ పాఠశాలలు మంజూరు చేసి విద్యార్థులకు కనీసం చదువుతో పాటు సరైనటువంటి భోజనం లేక అధ్యక్ష. వీళ్ళకి ఎప్పుడు రాలేదు అధ్యక్ష ఈ ఆలోచనలు. బలహీన వర్గాల పిల్లలు అంటే వాళ్ళు చాలా చిన్న చూపు అధ్యక్ష. ఎందుకంటే మా కష్టాలు వాళ్ళకి అర్థం కావు అధ్యక్ష. అందుకనే ఆనాడు కనీసం పిల్లలకు సంబంధించినటువంటి కాస్మోటిక్ ఛార్జెస్ కానీ మరి మిగతా కార్యక్రమాలు ఏదో అవసరం ఉన్నటువంటి పిల్లలకు అవన్నీ కూడా ఏమి పెంచకుండా 10 సంవత్సరాల్లో వాళ్ళ కష్టాలు చూడనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలకు సంబంధించినటువంటి కాస్మోటిక్ ఛార్జెస్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అందుకనే ఇవాళ కష్టాలు తెలిసిన నాయకుడిగా మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల విద్యార్థుల బలహీన వర్గాల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ ఈ ఇంటిగ్రేట్ స్కూల్లో సుమారుగా 25 ఎకరాలు, ఒక్కొక్క స్కూల్లో 2500 మంది విద్యార్థులు. నేను ఆ ప్లాన్ చూస్తే అధ్యక్ష నిజంగా ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది అధ్యక్ష. ఒక్కొక్క స్కూల్స్ చూస్తే ఇటువంటి స్కూల్లో కూడా మమ్మల్ని చదివించేటువంటి ప్రభుత్వాలు వచ్చినాయా అని నేనే ఆశ్చర్యపోయినా అధ్యక్ష. ఎందుకంటే నేను ఆ హాస్టల్ల కష్టాల నుంచి చూసి ఇక్కడ వచ్చిన కాబట్టి ఆ బాధలు తెలిసిన వ్యక్తిగా అధ్యక్ష. నిజంగా అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి బలహీన వర్గాల పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ ఇంటిగ్రేట్ స్కూల్ని త్వరతగిన పూర్తి చేసి వాటిలో మరి మా పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నటువంటి కంకణం దాన్ని త్వరతగిన పూర్తి చేయాలని గౌరవ మంత్రి గారి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష మాది ట్రైబల్ ఏరియా కాబట్టి గతంలో మా దగ్గర ఆనాడు కాంగ్రెస్ పార్టీ 78లో అనుకుంటా అధ్యక్ష, 78, 79లో ఆశ్రమ స్కూల్స్ ఇచ్చినారు అధ్యక్ష. మా దగ్గర ట్రైబల్ ఆశ్రమ స్కూల్స్ ఇచ్చినారు. ఆ ఆశ్రమ స్కూల్స్ మా ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మిగతా తెలిసి నాకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో పెద్ద తెలియదు, కానీ నా నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. ఆ ఆశ్రమ స్కూల్లో ఈ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నటువంటి పిల్లలు అయితే ట్రైబల్ పిల్లలు అవుతాయి శాఖారుగా మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా లేరు, వినాలని గౌరవ మంత్రి గారు కూడా కోరుతా ఉన్నాను. ఆ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అక్కడ ఉండి ఆ పిల్లలకు ట్రైబల్ తండాలలో ఉండి మారుమూల ప్రాంతాల్లో ఉండి వాళ్ళు చదువుతున్నటువంటి ఆ పిల్లలకు విద్యలు నేర్పుతున్నారు. వాళ్ళకి త్వరగా వాళ్ళ సమస్యను పరిష్కరించాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడమే కాదు అధ్యక్ష, ఇవాళ విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసినారు అధ్యక్ష. గతంలో ఎవరికి ఇటువంటి ఆలోచన లేకుండే అధ్యక్ష. ఇంతకుముందు మా సోదరు మిత్రులు చాలామంది సభ్యులు మాట్లాడినారు. విద్యకు సంబంధించి మరి ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ గారిని మురళి గారిని మరి విద్యా కమిషన్గా చైర్మన్గా ఏర్పాటు చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైతే అధ్యక్ష ముఖ్యంగా ఆర్థికంగా ప్రైవేట్ పాఠశాలలో చదివేలేని వాళ్ళు, బలహీన వర్గాల పిల్లలు, ఎస్టీ ఎస్సీ బీసీల పిల్లలు, అందుకే ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఇలా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నందుకు మరి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి గతంలో మన ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటుగా ప్రతి మండలానికి ఒకటి మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలనే ఆలోచన ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళడం ద్వారా మరి విద్యా వ్యవస్థ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరి మెరుగవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ముందు వస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పాఠశాలతో పాటుగా మిగతావన్నీ కూడా పూర్తి చేయాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా ఇంతకుముందు చాలామంది సభ్యులు మాట్లాడే విధంగా
చాలా పాఠశాలలో స్కావెంజర్స్ లేరు కదా అధ్యక్ష. వాస్తవంగా హెడ్ మాస్టర్ ఆ స్కూల్ ఊడ్చుకునేది అధ్యక్ష. హెడ్ మాస్టర్ స్కూల్స్ ఊడ్చుకునేది. కానీ ఎవరు చేయనటువంటి పని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి మేమందరం కూడా తీసుకెళ్ళగిన శాసనసభ్యులు వెంటనే ప్రతి పాఠశాలకు 10,000 చొప్పున స్కావెంజర్స్కి హై స్కూల్ వాళ్ళ స్ట్రెంత్ను బట్టి ఆ హై స్కూళ్ళలో స్ట్రెంత్ను బట్టి స్కావెంజర్ని పెట్టుకొని వాళ్ళ బాత్రూమ్ కానీ రూమ్ ఉడవడం కానీ ఇన్నిటికీ ప్రభుత్వం మంజూరు చేసి ప్రతి నెల వాళ్ళకి బడ్జెట్ ఇస్తుంది. అందుకు ప్రభుత్వానికి వాళ్ళ ఉపాధ్యాయులు కాదు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం మరి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ అధ్యక్ష. 1 నిమిషంలో ముగిశాను అధ్యక్ష. నాది వాస్తవంగా చాలా బ్యాక్వర్డ్ ఏరియా దామనగారు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఆడపిల్లలను నమ్ముకునేటువంటి నియోజకవర్గం అధ్యక్ష. అది దేశంలో ఎవరు ఆడపిల్లలు నమ్ముకోవచ్చు కడుక్కోవచ్చని అటువంటి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. మేము చెప్తున్నాను మా బాధ మళ్ళీ వినాలి కదా సార్. మళ్ళీ మీకు ఛాన్స్ కూడా దొరకాల. అందుకనే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి మంత్రి గారు నేను మాట్లాడినప్పుడే చెప్తున్నాను. అట్లా మిగతా ఎవరు చెప్తలేరు. ఈ విద్యా వ్యవస్థ సంబంధించి ఏదైనా పెద్ద విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దేవరకొండ